సింహాసనం ఆమె చెప్పండి గట్టిగా. ఆకాశమైన సింహాసనం భూమి ఒక్క ఇట్లా కాలు కట్టితే భూమి నిండిపోద్దట. అంత గొప్ప దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. అదే నాకు అర్థం కాదు ప్రజలారా, అంత గొప్ప దేవుడిని పెట్టుకొని మనం దేవునికి కొంచెం సమయం కూడా ఇవ్వలేకపోతున్నాం. ఆమె చెప్పండి గట్టిగా. ఆకాశం, ఆ మాట వింటూ, ఆకాశమైన సింహాసనం భూమి ఆయన పాదపీఠం. నాకు ఏ ఆలయం కడతావు, ఏ ఆలయంలో నేనుంటా, ఇందులో ఆయన ఉంటాడా? కానీ ఆయన శక్తి చేత, ప్రభావం చేత ఎంతో కొంత మనతో వస్తుండు. అంత ఆయన చూడలేవు కనుక ఆమె చెప్పండి గట్టిగా. ఇది కలిపి అవి నా వలన అంటే అష్టమృత్యాలు అంటే భూలోకములు అన్ని నేను చేసినా కదా. చెట్టు నేను చేసిన, ఓ స్తోత్రములు, మట్టి నేను చేసిన, పక్షులను నేను చేసిన, అన్ని నేను చేసిన, అవి నాకే ఇస్తావు, అందులో నేనే నియోజిస్తా, అవి నేను కట్టిన, అందులో నేను ఉంటా అంటాడు భక్తుడు. అవి మాట్లాడదు, అవి నా వలన కలిగినవి సులభించుతున్నాడు. ఎవడు చూడరా ఇక్కడ అంటుండు. మాట్లాడగా అల్లే చెప్పండి కడిగా, చూడు అల్లే చెప్పండి కడిగా. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, ఒక మాట బాగినండి. ఇక్కడ ఏమంటే, నాకు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు ఏ ఆలయం కడతారు నాకు? ఆమె చెప్పండి కడిగా. ఆ భక్తులు మాట్లాడుతుండ్రు, ఏమి ఆలయం కడతారంటే, అది కట్టకండి, అది కడితే స్తోత్రములు అందులో ఉంటాడా? అంతకంటే ముఖ్యం ఏంటంటే, ఎవడు దీనుడై, ఇప్పుడు ఆ వచనం చూడండి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును, వానినే నేను దృష్టించుచున్నాను. చప్పటి